షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. సో ఇది ఎగ్జిస్టింగ్ మ్యూజియం ముందు నుంచే ఉంది భద్రాచలం ఏరియాలో, బట్ చాలా ఎక్కువ మందికి తెలిసింది కాదు. లోపల ఆదివాసీ యొక్క కల్చర్, అంటే వాళ్ళు ఎట్లా పనిముట్లు ఏం వాడేవాళ్ళు, వేటకి వెళ్ళినప్పుడు ఏం వాడేవాళ్ళు, వ్యవసాయం ఎట్లా చేసేవాళ్ళు, వాళ్ళ ఎడ్ల బండ్లు ఎట్లా ఉండేవి, వాళ్ళు ఏమేమి ఆభరణాలు ధరించేవాళ్ళు, వాళ్ళు ఏ దేవతలను పూజించేవాళ్ళు, ఇదంతా కూడా ఈ జనరేషన్ కి తెలియాలి అన్న ఉద్దేశంతో డెవలప్ చేశాము. బట్ ఓన్లీ మ్యూజియం ఒక్కటే పెడితే ఇట్లాంటి చిన్న పిల్లలు మళ్ళీ రారు. వాళ్ళు అది కూడా తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా అట్రాక్షన్స్ ఉండాలని ఇదంతా కూడా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లాగా డెవలప్ చేశాము. వచ్చిన వాళ్ళు మంచిగా టైం, అంటే ఇప్పుడు భద్రాచలం సారపాక కలిపితే అంటే మనకు బయట నుంచి టెంపుల్ కి వచ్చే టూరిస్టులే కాకుండా చుట్టుముట్టు అన్ని మండలాలు కలిపినా కూడా ఒక మంచి పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఆటలు ఆడిపించి మంచి ఒక 4-5 రకాల ఫుడ్ తినిపోయే ప్లేస్ జిల్లాలోనే లేదు. సో అదంతా కూడా ఒక ప్లేస్ దగ్గర పెడితే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు, ఎందుకంటే ఈ మధ్యన పిల్లలంతా ప్లే ఏరియా లేకపోయింది, మొత్తం సెల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకు ఇప్పుడు ఇది పేరెంట్స్ కి కూడా మంచి ఆపర్చునిటీ. సో ఐ రిక్వెస్ట్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి కొత్తగూడెం జిల్లా అందరికి కూడా మంచిగా రండి, మా ట్రైబల్ కల్చర్ ఒకసారి చూసి పిల్లలకు 4-5 రకాల మంచి ప్లే ఏరియా పెట్టాము. ఓపెన్ జిమ్ అండ్ ఈ ప్లే ఏరియా కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ కమింగ్ డేస్ లో ఇంకా 2-3 అట్రాక్షన్స్ కూడా యాడ్ చేయబోతున్నాము. మీ రెస్పాన్స్ ఇట్లానే ఉంటే ఇంకా కూడా డెవలప్ చేద్దామని ప్లాన్ ఉంది. నెక్స్ట్ ఒక 10-15 డేస్ లో మంచి కల్చరల్ షోస్ ప్లాన్ చేస్తున్నాము. అంటే పిల్లలకు మ్యాజిక్ షోలు కానీ, ట్రైబల్ డాన్స్ కానీ, లేకపోతే ఇంకా మిమిక్రీ అట్లాంటివి కూడా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లో ప్లాన్ చేస్తాం పెద్ద ఎత్తున. సో ఆల్ పేరెంట్స్ అందరికి కూడా రిక్వెస్ట్, వచ్చి మంచిగా మా మ్యూజియం చూసి ఈ అంత ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయండి. అండ్ కొద్దిగా మళ్ళీ ఏమైనా వస్తువులు వాడితే అట్లా కూడా ప్రెమిసెస్ అంతా కూడా నీట్ గా ఉండేటట్టు మీ పిల్లలకు కూడా ఈ చిన్న మంచి అలవాట్లు కూడా ఇక్కడనే నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్దగా అయ్యాక మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ. For latest updates on India Pakistan, download our TV Live app.